వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నోమాయిషు ప్రారంభం. 10 ఏళ్లుగా పెరిగిపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్న సీఎం. మెట్రో ఫార్మాసిటీని రద్దు చేయడం లేదన్న సీఎం. ఎయిర్పోర్టుకు వెళ్లే దూరం తగ్గిస్తామన్న రేవంత్. సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. అక్రమ మార్కులతో పోరాటానికి సిద్ధంగా ఉన్నారన్న కేసినేని. టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారు. రజనీని ఓడించలేకే దాడులకు పాల్పడుతున్నారన్న అంబటి. అబిడ్స్ గ్రాండ్ హోటల్ ఘర్షణలో 3 అరెస్ట్. బిర్యానీ విషయంలో సిబ్బంది కస్టమర్ల మధ్య వాగ్వాదం. జపాన్ను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు. వరుసగా 21 సార్లు కంపించిన భూమి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో ఫార్మాసిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తున్నామని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైళ్లు విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో 6 సెక్టార్లలో మెట్రో విస్తరణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికంటే తమ ప్రతిపాదనే తక్కువ ఖర్చు అవుతుందని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో ఫార్మాసిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోట్లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న మెట్రో ఫార్మాసిటీ నిర్ణయాలను తమ ప్రభుత్వం రద్దు చేయబోట్లేదని కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? చేయడం లేదని చెప్పి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో అవసరమైతే మేము గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో భాగంగా ఏదైతే మెట్రో సంబంధించి కొన్ని రూట్లను కూడా మార్చబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక మరోవైపు ఏదైతే ఫార్మాసిటీ హైదరాబాద్ ఫార్మాసిటీ ఉందో దీన్ని కూడా మేము రద్దు చేయబోము అని చెప్పి కూడా ఈ రోజు తాజాగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తాం ఈ ప్రాజెక్టులను అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎయిర్పోర్ట్ కి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే రూట్లు ఎంపిక చేసుకుందో ఆ రూట్లు ద్వారా కనెక్టివిటీ అనేది మెట్రోకు మార్గం సులభం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. బిహెచ్ఎల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది. అదే ఎంజీబీఎస్ నుంచి పాత బస్సు మీదుగా
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో అంటే ఆల్రెడీ ఉన్నటువంటి దానికి ఈ ప్రస్తుతం ఉన్న లైన్ ని ఏదైతే పాత బస్సు నుండి వెళ్తే దూరం కూడా తగ్గుతుంది, దానివల్ల ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో లైన్ ని లింక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు కూడా మెట్రోని పొడిగిస్తాం. ఇక మరోవైపు మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా పొడిగిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ లో చెప్పడం జరిగింది. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ కి మెట్రో వెళ్లేవారు దాదాపుగా ఉండరు. ఇక మేము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ ఖర్చుతో వెంటనే నిర్మాణం చేపట్టవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తాం. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నాం. అక్కడనే ఎవరైతే పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్లకు గృహ నిర్మాణం కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా ఈ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు చిట్ లో. ఇక గతంలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తాం. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్త ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఇక సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయి, స్కిల్స్ అదనంగా ఉంటాయి. ఇక మరోవైపు అక్కడి నుంచి బయటకు వెళ్లే వారికి క్యాంపస్ లోనే ఎంపిక చేసేలా కూడా ఈ శిక్షణ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అధికారం విషయానికి వస్తే ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించాం. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలకు కూడా బాధ్యతలు అప్పగించాం. ఇక 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తాం. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ని ప్రభుత్వం ద్వారా అందిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉంది, వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తాం. ఇక చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే పార్టీ విషయానికి వస్తే 3వ తేదీన పిసిసి విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తాం. పార్టీ కోసం పనిచేసే వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తాం. నాకు దగ్గర బంధువులను అలాగే ఎవరైతే దగ్గర ఉన్నారని చెప్పి పదవులు ఇచ్చేది ఉండదు. నేను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పదవులు భర్తీ చేస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి త్వరలోనే భర్తీ చేస్తాం. దీని ద్వారా జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ నియమించాం, వారికి అవసరమైన మ్యాన్ పవర్ ను కూడా వాళ్ళే పిక్ చేసుకుంటారు. శాఖల్లో ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకే నేను చూస్తా. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించేందుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్లు ఆయా శాఖల అధికారులే చూసుకోవాలి. అధికారుల నియామకంలో సామాజిక న్యాయం కూడా జరిగేటట్టు చూస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక సంస్కరణల విషయానికి వస్తే స్ట్రీమ్ లైన్ చేసి పనిలో ఉన్న నా వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదు. త్వరలోనే ఈ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చిట్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడగానే రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఒక రకంగా ఇప్పుడు ఫార్మాసిటీని రద్దు చేయట్లేదు అని చెప్తే ఇది యూటర్న్ తీసుకుందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ వేణు. పింఛన్లపై సీఎం జగన్ ఇచ్చిన హామీని తొంగలకు తొక్కారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని అన్నారు. ఒక్కొక్కరికి 30,000 ఎగనామం పెట్టారని విమర్శించారు. 200 ఉన్న పింఛన్ను చంద్రబాబు 2,000 చేశారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో కొత్తగా 20 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామన్నారు. సీఎం జగన్ 5 ఏళ్లలో పింఛను పెంచింది 750 మాత్రమేనని అచ్చెన్న ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పదవి ఆశించకుండా ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు ఏపీ అభివృద్ధిని పట్టించుకోలేదంటున్న తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్
విడివాడ రామచంద్ర గారి దగ్గర ఉన్నాం. ఇవాళ జనవరి 1వ తారీఖు ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా, అలాగే న్యూ ఇయర్కి సంబంధించి మీరు నియోజకవర్గ ప్రజలకు మొత్తం ఏ విధంగా మీరు జనసేన తరపున మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు సార్? తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రం అంధకారమయంలో ఉంది. దీన్ని మన్ని పునరుద్ధరించాలి. దీనికి జవసత్వాలు తీసుకురావాలంటే నూతన నాయకత్వం కావాలి. ఆ నూతన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు ఏ పదవి ఆశించకుండా ఆయన సొంత జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్న, సమస్యల గురించి ప్రశ్నిస్తే వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారు తప్ప సమస్యల గురించి మాట్లాడే మినిస్టర్లు కానీ అసలు సీఎం కానీ మన ఆంధ్రప్రదేశ్లో లేడు. ఎందువల్లంటే అసలు పోలవరం జరుగుతులేదురా బాబు, రాజధాని లేదురా బాబు అని మాట్లాడితే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, లేకపోతే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు, లేకపోతే కులం గురించి మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తుల్లో మనం ఎన్నుకున్నదే ఆంధ్ర రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంలో ఇండియాలో ఉండాలన్న ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి తీసుకున్న నిర్ణయాలకి మరి ప్రజలందరూ ఆకర్షితులై రాబోయే రోజుల్లో 2024లో ఈ అవినీతి పరిపాలనను ఎండగట్టాలి. అవినీతి పరిపాలన మనం ఇంటికి పంపాలన్న ఆలోచనలో ఎందుకు ఉన్నారు. అలాగే తణుకు నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే మా ఎమ్మెల్యే గారు ఏంటంటే హావభావాలు ఎలా ఉంటాయంటే అన్నీ అప్పుడే అయిపోయినట్టు ఉంటాయి. ఆయన దగ్గర హిప్నాటిజం చేస్తాడు, రాజకీయం చేయడు. అతను రాజకీయం రాదు, అన్ఎంప్లాయ్, ఆయన నిరుద్యోగి, రాజకీయ నిరుద్యోగి. ఇక్కడ కాకపోతే ఇంకోడు, ఇక్కడ ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతాడు. తణుకులో ఏలూరు జడ్పీ చేసిన తర్వాత తణుకులో ఎమ్మెల్యే చేసాం. ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇక్కడ కాదని మనీ దెందులూరు వెళ్ళిపోయాడు. దెందులూరులో తంతే మనీ ఇక్కడ తణుకు వచ్చాడు. తణుకు వచ్చి ఈయన చేసిందల్లా ఏంటంటే తణుకు మున్సిపాలిటీలో 1300 కోట్లు జాగ్రత్త చేసుకున్నాడు. ఆయన చేసిన పని ఏంటంటే ఆయన కుటుంబానికి ఆయనకి కొద్ది బలమైన పునాది ఆయన వేసుకున్నాడు తప్ప బీసీ కార్డు చెప్పి బీసీలకు ఆయన చేసిందేమీ లేదు. రాబోయే రోజుల్లో ఈ అవినీతి అనుకుండానే మరి తణుకు నియోజకవర్గం నుంచి బయటకు పంపాలని రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆలోచన 20 సంవత్సరాల ముందరకు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి రక్తం పవన్ కళ్యాణ్ గారి రక్తం తోడవుతే రాష్ట్రం అన్ని విధాల గుజరాత్ కంట అభివృద్ధి దశలో పరిగెడుతుందని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పరిపాలన వస్తుంది, అవినీతిని అంతం చేస్తుంది. ఇది ఇక్కడ విషయం నుంచి అంటే మండపక్క నుంచి కెమెరామ్యాన్ శివతో సతీష్, స్వతంత్ర టీవీ. రాష్ట్రానికి నుమాయిష్ గర్వకారణంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ను సీఎం రేవంత్, మంత్రి శ్రీధరబాబులు కలిసి ప్రారంభించారు. నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నామని సీఎం అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పెరిగిపోయిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మార్పు కావాలని ప్రజలు కాంగ్రెస్ను ఎంచుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పినప్పుడు మనకు ఆనిముత్యంలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ, మనకు నుమాయిష్ అనగానే ప్రపంచంలో ఎక్కడైనా నుమాయిష్ అని వినిపించగానే హైదరాబాద్ అని గుర్తొచ్చే ప్రధానమైన కార్యక్రమం. మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అక్కడ ఉన్న విద్యా వ్యవస్థలకు సంబంధించి ఏదైనా సమస్యలున్నా ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి గత దశాబ్ద కాలం పాటు 2014 నుంచి 2023 వరకు పేరుకుపోయిన అనేక సమస్యలను మనం పరిష్కారం చేద్దామని ముందుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సొసైటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
సొసైటీలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కారం చేయాలి అని చెప్పినప్పుడు మనకు ఆనిముత్యంలా ఉన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీ, మనకు నుమాయిష్ కొత్త సంవత్సరం సందర్భంగా వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఓల్డేజ్ హోంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు ప్రణీత్ గౌడ్ స్వయంగా తన సహచరులతో కలిసి భోజనాలు వడ్డించారు. వృద్ధులతో కాసేపు సరదాగా గడిపి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమంలో గడపడం తనకెంతో సంతోషంగా ఉందని ప్రణీత్ గౌడ్ అన్నారు. వృద్ధులతో మాట్లాడిన కాసేపు తన అమ్మమ్మ తాతయ్యలతో గడిపినట్లుగా అనిపించిందన్నారు. ఈ అవకాశం కల్పించిన రెడీ టు సర్వ్ నిర్వాహకుడు పెద్ద శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డేజ్ హోమ్లో ఉన్నాము. మనకు న్యూ ఇయర్ పురస్కరించుకొని బెజవాడ ప్రణీత్ గారు రావడం జరిగింది. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మేము చేసే సేవా కార్యక్రమాలని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మణికొండ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే ఓల్డేజ్ హోమ్లో ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆర్థికంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి. వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ మన ఉచిత ఓల్డేజ్ హోమ్ ఉంది. సో 20-25 మంది ఉన్నారు. సో అమ్మమ్మలతోటి నా సొంత ఇంట్లో, నా ఇంట్లో ఉన్న మనుషులతో నేను ఉన్నట్టున్నా. ప్రతి ఒక్క అమ్మమ్మ గారిని, తాతయ్య గారిని, ఇంట్లో ఉన్న అందరినీ అడిగా ఎలా ఉంది లోన, ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు శంకర్ గారు, ఎటువంటి ఏ లోటుబాట్లు లేకుండా చూసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది. మరియు ఈయన ఇదే ఇక్కడ ఫౌండేషన్ సంబంధించి బయట హాస్పిటల్స్ దగ్గర కానీ వేరే చోట్ల కానీ ఈయన చేయడం జరుగుతుంది సర్వీస్. ఇవన్నీ ఈయనకి అప్రిషియేట్ హిమ్. అమ్మమ్మలతోటి నా సొంత ఇంట్లో, నా ఇంట్లో ఉన్న మనుషులతో నేను ఆంగ్ల నూతన సంవత్సరం తొలి రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో రామకృష్ణరావు తెలిపారు. అలాగే భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం కుటుంబ సమేతంగా మా మిత్రులు, సహచరులు, కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరం అంతా అందరూ యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం, భువనగిరి నియోజకవర్గ ప్రజలు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మరి అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా, మన జిల్లా అంతా కూడా అందరికీ అన్ని సంక్షేమం, అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందరికీ అందాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాం. విశాఖలో ఒక దళిత బాలికపై 10 మంది లైంగిక దాడి చేశారు. ఆ మానవ మృగాల చేతిలో బాలిక నరకాన్ని చవిచూసింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వంచిన ప్రియుడు అత్యాచారం జరిపాడు. తన మిత్రుడిని ఉసిగొలిపాడు. అక్కడి నుంచి తప్పించుకుని బీచ్కి వెళ్లిన బాలికను ఓ ఫోటోగ్రాఫర్ ట్రాప్ చేశాడు. తన వెంట తీసుకువెళ్లి మరో 8 మందితో కలిసి 2 రోజులు లాడ్జీలో చిత్రహింసలకు పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తుంది. ఆ కుటుంబంలోని బాలికకు భువనేశ్వర్కు చెందిన యువకుడితో పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమె ప్రియుడు హోటల్కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడితో కూడా అఘాయిత్యం చేయించాడు. మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్కు వెళ్లి రోధిస్తోంది. పర్యాటకుల ఫోటోగ్రాఫర్ ఆమెను ఓ లాడ్జికి తీసుకువెళ్లి తాను 8 మంది 2 రోజులు లైంగిక దాడి చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక సొంతూరు వెళ్లిపోయింది.
బాలిక ఇంటి నుంచి వెళ్లిన రోజే అదృశ్యం కేసు నమోదు చేసిన 4వ పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి విశాఖకు తీసుకొచ్చారు. బాలికపై లైంగిక దాడి చేసిన 10 మందిని పోలీసులు గుర్తించారు. బీహార్లో రాత్రికి రాత్రే ఓ చెరువు మాయమైంది. భూ కబ్జా మాఫియా రాత్రికి రాత్రే చెరువును మట్టితో నింపేసి అక్కడ ఓ గుడిసె ఏర్పాటు చేశారు. బీహార్లోని దర్భంగా జిల్లాలో ఈ వింత జరిగింది. రాత్రి వరకు ఉన్న చెరువు మాయం కావడంతో స్థానికులు చెరువు దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కబ్జాదారులు పరారయ్యారు. అది పబ్లిక్ చెరువు. మత్స్యకారులు చేపలు పట్టేవారు. ల్యాండ్ ధరలు విపరీతంగా పెరగడంతో కబ్జాదారులు చెరువు ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. డెన్మార్క్లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్వీన్ లైవ్ టీవీలో సర్ప్రైజ్ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. 1972లో సింహాసనాన్ని అధిష్ఠించి 83 ఏళ్ల డెన్మార్క్ క్వీన్ రాణి మార్గరెత్ II జనవరి 14న పదవి విరమణ చేయనున్నట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో ఆమె పెద్ద కుమారుడు యువరాజు ఫెడరిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యధికంగా 52 ఏళ్ల పాటు సింహాసనాన్ని అధిష్ఠించిన రాణి ఓ రికార్డు సృష్టించారు. భవిష్యత్తు తరానికి బాధ్యతలు అప్పగించవలసిన సమయం ఆసన్నమైందని క్వీన్ పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో విజయవంతంగా వెన్నుక ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని రాణి ప్రస్తావిస్తూ ఈ ఆపరేషన్ సహజంగానే భవిష్యత్తు గురించి ఆలోచించడానికి అవకాశం ఇచ్చిందన్నారు. డెన్మార్క్లో దాదాపు 59 లక్షల మంది ప్రజలు రాణి పర్యటనను వీక్షించారు. 2022 సెప్టెంబర్లో బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఐరోపాలో అత్యధిక కాలం అధికార పీఠం అధిష్ఠించిన రాణిగా డెన్మార్క్ రాణి గుర్తింపు పొందారు. రాణి సుదీర్ఘకాలం పాటు విధి నిర్వహణలో అంకితభావంతో కృషి చేసినందుకు డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫెడరిక్సన్ రాణికి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.